విజయ్ పూర్తి స్థాయి పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్న వేళ కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను పూర్తి స్థాయిలో కబ్జా చేసే పనిలో పడ్డారు రజనీకాంత్, కమల్ హాసన్. ఇద్దరు సెన్సేషనల్ కాంబినేషన్స్ సెట్ చేస్తూ తమిళ సినీ పరిశ్రమను పరుగులు పెట్టిస్తున్నారు. సీనియర్ స్పీడ్ చూసి యంగ్ హీరోస్ అవాకవుతున్నారు. జైలర్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ కంబ్యాక్ ఇవ్వటంతో ఆయన డేట్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడింది. సూపర్ స్టార్ కూడా అడిగిన దర్శకులకు అడిగినట్లు డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ చేతిలో ఉన్న వెట్టయాన్ అనే మూవీని కంప్లీట్ చేశారు. వచ్చే అక్టోబర్ లోనే వెట్టయాన్ రిలీజ్ కానుంది. వెట్టయాన్ పై తమిళ సినీ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం ఈ సినిమాను జైభీమ్ దర్శకుడు తెరకెక్కించడం, రానా, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించడం ప్రధాన కారణం. వెట్టయాన్ తర్వాత లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో కూలీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు రజనీ. కూలీ తర్వాత సూపర్ స్టార్ జైలర్ సీక్వెల్ నటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కమల్ హాసన్ కూడా దూకుడు మరింత పెంచారు. భారతీయుడు సినిమాకు మరో సీక్వెల్స్ రెడీ చేసి పెట్టిన కమల్ ఇప్పుడు మణిరత్నం మేకింగ్ లో థగ్ లైఫ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక రేట్ కు అమ్ముడుపోయినట్లు సమాచారం. సీక్వెల్స్ వస్తున్నాయి అంటే ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఎక్కడా లేని ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ టైం టిల్లు రీఎంట్రీ ఇస్తున్నాడు అనగానే టాలీవుడ్ లో అలాంటి జోష్ కనిపించింది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర స్పార్క్ మిస్ అయింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. మరి సేమ్ సీన్ రిపీట్ చేస్తాడా? మార్చి ఎండుకు వచ్చి టిల్లు చేసిన రచ్చ అంత ఇంత కాదు. టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వచ్చింది. కొందరు టిల్లు 1 అంత కిక్కివ్వలేదు అన్నారు. మరికొందరు టిల్లు 2నే బాగుంది అన్నారు. మొత్తంగా టిల్లు స్క్వేర్ ను బ్లాక్ బస్టర్ చేసి పెట్టారు. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన టిల్లు స్క్వేర్ ఏకంగా 135 కోట్లను రాబట్టింది. ఈసారి సమ్మర్ సీజన్ లో తెలుగు సినీ పరిశ్రమకు కొన్ని వసూళ్లను అయితే అందించింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. జూన్ లోనే తిరిగొస్తానంటున్నాడు. 2019లో కంటే కూడా ఈసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటాను అంటున్నాడు. టాలీవుడ్ లో టిల్లుకు ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్మార్ట్ కు ఉంది. మే 15 ఇస్మార్ట్ శంకర్ బర్త్డే. అందుకే డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను రిలీజ్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనగానే ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ సీక్వెల్ లో ఉండనున్నాయి అనేది టీజర్ చూస్తే అర్థమవుతోంది. డబుల్ ఇస్మార్ట్ కూడా ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో క్లిక్ అయితే మాత్రం టాలీవుడ్ కు మరో 100 కోట్ల సినిమా అందివచ్చినట్లే. అనిరుద్ కోలీవుడ్ మూవీస్ కు బీట్స్ అందిస్తుంటే ఆ వైబ్రేషన్ టాలీవుడ్ వరకు వస్తోంది. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాకు వర్క్ చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ షేక్ కాకుండా ఉంటుందా? దేవరా సాంగ్స్ తో అలాంటి సెన్సేషన్ కు రెడీ అవుతున్నాడు అనిరుద్. దేవరా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఖరారైన వేళ అందరూ జైలర్ లోని హుకుం ను హమ్ చేస్తున్నారు. అందుకు కారణం దేవరా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇచ్చిన స్టేట్మెంట్. ఒక్కసారి దేవరా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే అందరూ జైలర్ లోని సూపర్ హిట్ సాంగ్ హుకుం ను మర్చిపోతారట. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. జైలర్ మూవీ అంతా ఒక ఎత్తు, హుకుం సాంగ్ మరో ఎత్తు. ఈ మూవీకి ఈ సాంగ్ తీసుకొచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పుడు సాంగ్ ను బీట్ చేసే సాంగ్ ను దేవరలో ఉంది అంటున్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. 2019లో నాని నటించిన గ్యాంగ్ లీడర్ కు మ్యూజిక్ కంపోజ్ చేశాడు అనిరుద్. ఆ తర్వాత టాలీవుడ్ వైపు చూడలేదు. పూర్తిగా కోలీవుడ్ కు పరిమితమయ్యాడు. తనదైన బీట్స్ తో ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఒక విధంగా దేవరా అనిరుద్ రీఎంట్రీ మూవీ. అందుకే తన కంబ్యాక్ గట్టిగా ఉండాలి అనుకుంటున్నాడు ఈ తమిళ రాక్ స్టార్. ఓటీటీ మార్కెట్ కుప్పకూలింది. ఆడియన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. 2 నెలలుగా వసూళ్లు లేవు. ఈ దశలో చాలా చిత్రాలకు బడ్జెట్ తగ్గించేశారు. మరికొన్ని సినిమాలకు డబ్బు లేక ఆగిపోతున్నాయి. ఈ దశలో ఒక మూవీని దాదాపు 900 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. పెద్ద చిత్రాలు తీస్తున్నప్పుడు పెద్ద బడ్జెట్లు పెట్టాల్సింది. అప్పుడే తెరపై భారీతనం కనిపిస్తుంది. ప్రేక్షకులకు థియేటర్ కు రావాలి అనిపిస్తుంది. బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాలకు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు దర్శక నిర్మాతలు. సలార్, జవాన్ లాంటి చిత్రాలకి దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రామాయణం లాంటి చిత్రం అంటే మినిమం 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆదిపురుష్ బడ్జెట్ తీసుకుంటే 500 నుంచి 700 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు రణ్బీర్ రాముడి పాత్రలో నటిస్తున్న రామాయణం సినిమాను దాదాపు 900 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. అయితే రణ్బీర్ నటించే చిత్రాన్ని దాదాపు 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. మరి 900 కోట్లు ఒక్కో భాగానికి కేటాయిస్తారా లేక 3 భాగాలకు కలిపి ఈ బడ్జెట్ ను కేటాయించారా అనేది
తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 900 కోట్ల బడ్జెట్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో హైయెస్ట్ బడ్జెట్. 5 years బ్యాక్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయినప్పుడు ఇస్మార్ట్ గర్ల్ చాలా ఫేమస్ అయ్యారు. యూత్ కు డ్రీమ్ గర్ల్స్ గా మారారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తిరిగి వస్తున్నాడు. మరి ఇస్మార్ట్ గర్ల్స్ తిరిగి కనిపిస్తారా లేక న్యూ హీరోయిన్ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా? ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్స్ కు క్రేజ్ ఎక్కువ. ఇస్మార్ట్ శంకర్ అల్టిమేట్ ఎనర్జీని నిధి అగర్వాల్, నభ బాగా బ్యాలెన్స్ చేశారు. అందుకే ఇస్మార్ట్ గర్ల్స్ గా పాపులర్ అయ్యారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈసారి మరో నయా ఇస్మార్ట్ గర్ల్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు పూరి. ఆమె ఎవరో కాదు, బిచ్చగాడు 2 హీరోయిన్ కావ్య థాపర్. ఈగల్, ఊరు పేరు భైరవకోన లాంటి చిత్రాల్లోనూ మెరిసింది. టాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం చూస్తోంది కావ్య థాపర్. ఇప్పుడు డబుల్ స్మార్ట్ తో ఆమెకు బంపర్ ఆఫర్ తగిలినట్లే లెక్క. ఇస్మార్ట్ శంకర్ రేంజ్ లో డబుల్ స్మార్ట్ కూడా దుమ్ము రేపితే మాత్రం కావ్య థాపర్ తెలుగులో మరింత బిజీ కావడం ఖాయం. పైగా డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతుండటంతో కావ్యకు మరింత కలిసొచ్చే అంశం.